ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచిన జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం సొసైటీ చైర్మన్ గంధం గోపాలకృష్ణ, సెక్రటరీ ఏకే సర్వేశ్వరరావును సత్కరించిన రైతులు. జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో విజయవంతమైన డాన్ టు డస్క్ సేవా కార్యక్రమాలు పాల్గొన్న ఐపీసీలు గుడిమెట్ల యుగంధర్, కాటేపల్లి శ్రీనివాసరావు. తాగునీటి కొరత నివారించేందుకు ఎర్రకలువ జలాశయం నుంచి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం పద్మ థియేటర్ ఎదురుగా ఉన్న వారాహి అమ్మవారి ఆలయంలో ప్రారంభమైన ఆషాఢ ఉత్సవాలు, అమ్మవారి మాలలు ధరించిన భక్తులు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం తీరని లోటన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. కాపు నేత ముద్రగడ పద్మనాభం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ సింధు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ 73 సంవత్సరాల ముద్రగడ పద్మనాభం మరణించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా కాకినాడ నుండి గెలిచారు. టీడీపీలో ఎన్టీఆర్, కాంగ్రెస్ లో మర్రి చెన్నారెడ్డి కేబినెట్ లో మంత్రిగా ముద్రగడ పద్మనాభం పనిచేశారు. ఆయన మరణం కాపు సామాజిక వర్గానికే కాకుండా అందరికీ తీరని లోటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు, పోల్నాటి బాబ్జీ తెలియజేశారు. కిర్లంపూడిలో ఆయనకు ఘన నివాళి అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సైతం ముద్రగడ పద్మనాభం పాడిన మోశారు. పలువురు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఆయనతో పాటు అనేక పోరాటాల్లో కూడా పాల్పంచుకోవడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఇప్పుడు కూడా చూడలేని, ముందు కూడా చూడలేని పరిస్థితి. ఆయన ఇప్పుడు కూడా తన జాతి గురించి, కులం గురించి ఇప్పుడు పోరాడాయన. అలాగని చెప్పి వేరే కులాలను ఎప్పుడు కించపరచకుండా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఎవరికి కూడా మా కులానికి వచ్చే బీసీల వల్ల, బీసీ రిజర్వేషన్ వల్ల తగ్గకూడదని చెప్పి డిమాండ్ కూడా చెప్పడం జరిగింది. ఆయన గత 40 ఏళ్ళకి ఎన్నో పోరాటాలు చేశారు. మరి ఆయన దురదృష్టం ఏంటంటే మరి ఆయన ఈ బీసీ కాపులు బీసీ అనేది సాధించకుండా పోవడం ఒకటే మరి దురదృష్టకరమైన విషయం అయింది. ఆయన విషయంలో అనేక సంవత్సరాలు పోరాడి అనేక పదవులు త్యాగం చేసి ఆయన ఆస్తిని కానీ, వయసుని కానీ అన్ని కూడా లెక్క చేయకుండా మరి ప్రజల్లో తిరిగారు. ఆయన ఒక అంబేద్కర్ లాగా, కాపు జాతికి ఒక అంబేద్కర్ లాగా మరి ఆయన ఉన్నారన్న దాంట్లో సందేహం లేదు. ఆయన కూడా అంబేద్కర్ స్ఫూర్తితో, అంబేద్కర్లా ఆయన ఎలాగైతే ఆయన కులానికి మరి ప్రతిపాదన తీసుకొచ్చారో కాపులు కూడా తీసుకురావాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన పనిచేయడం జరిగింది. ముఖ్యంగా కాపుల్లో మరి 80% పైగా చాలామంది నిరుపేదలు, దౌర్భాగ్య స్థితికి దిగున్నవారు ఉన్నారు. వారందరినీ కూడా ఆదుకోవాలి. పేరుకి ఉన్నత కులం, ఓసీ, కానీ వారికి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఉపకారాలు రావట్లేదు. మరి వారందరూ కూడా కాపాడాలని ఒక ధ్యేయంతో ఆయన మరి ఉద్యమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహాలని మరి కాపు వాళ్ళలో కూడా పెట్టమని ఆయన చెప్పడం కాకుండా అనేక విగ్రహాలు కూడా నెలకొల్పాడు. ఆయన ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి ప్రదాత. అయినా మరి ఆయన మృతికి మరి కాపు జాతే కాకుండా యావత్తు మరి రాష్ట్రం అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వ్యక్తిని మనం చూడలేం. ఆయన తాలూకా పోరాటాలని మనం ముందు కొనసాగించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఆయన ఘనంగా నివాళులర్పిస్తుంది. ముద్రగడ పద్మనాభం గారు ఒక కాపు జాతికి చాలా పెద్ద నాయకుడు. ఆయనతో నాకున్న సాన్నిహిత్యం ఏంటంటే ఎప్పుడూ ఇటు ఈ ప్రాంతంలోకి వచ్చిన పిల్లలు నా దగ్గరికి వస్తున్నవారు, నేను కూడా ఆయన దగ్గరికి వెళ్తున్నవాడిని. ముఖ్యంగా రైలు సంఘటనలో అప్పుడు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు చక్కగా ఉద్యమం నడిపించడం జరిగింది. అదే కాకుండా ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ, మంత్రిగా కూడా చేస్తున్నారు. అటువంటి నేత కోల్పోవడం కాపు జాతికి చాలా నష్టం అని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పార్టీల సంగతి ఇటు ఉన్నా కానీ ముద్రగడ పద్మనాభం గారు నాకు వ్యక్తిగతంగా వాళ్ళ అబ్బాయి నా క్లాస్మేట్ రాఘవ. నేను విద్యార్థి నుంచి కూడా ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. ఆయనతో నాకున్న సాన్నిహిత్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ చాలా ఆయనకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యాన్ని కల్పించాలని కోరుతున్నాను. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్డు నందు పద్మ థియేటర్ ఎదురుగా వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయంలో కొలువై ఉన్న వారాహి అమ్మవారి ఆషాఢ మహోత్సవాలు కన్నుల పండుగ నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు పలువురు అమ్మవారి మాలాధారణ వేసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కురెళ్ల రాంబాబు శర్మ మాలాధారులకు దీక్షలు వేశారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, పంచగవ్య ప్రాసన, గోపూజ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, వారాహి సహిత సర్వదేవ మండపారాధనలు, అమ్మవారికి పుణ్యనది జలాలతో అభిషేకం, అమ్మవారికి ఉగ్ర వారాహి అవతారంలో అర్చన, మూలమంత్ర హోమం,
సువాసినులచే లక్ష కుంకుమార్చన, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వితరణ వంటి కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గుండా సత్యనారాయణ దుర్గా దంపతులు, చామ సత్యనారాయణ నాగవుమాదేవి దంపతులు, సోమరోతు దుర్గా ప్రసాద్ సునీత దంపతులు, బొట్ల రామచంద్రరావు సత్యవతి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన 16వ తేదీ గురువారం పునః పూజలతో పాటు బ్రహ్మవారాహి అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. సాయంత్రం కుబేర పాశుపత హోమం, దుర్గా శుక్ల హోమం, నీరాజన మంత్రపుష్పాలు అనంతరం తీర్థప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. అమ్మవారి పూజాది కార్యక్రమంలో పాల్గొనే భక్తులు సాంప్రదాయ దుస్తులతో రావాలని కోరారు. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే తత్పురుషాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాతు. జంగారెడ్డిగూడెం గ్రామంలో బుట్టాయిగూడెం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో వాయువ్య దిగ్భాగంలో ఉన్న ఈ యొక్క కొంగు బంగారైనటువంటి వారాహి అమ్మవారి యొక్క ఆలయం కట్టి సుమారు ఇప్పటికి 8 నెలలు అవుతోంది. ఈ 8 నెలల్లో కూడా ఎంతో విశేషమైన పూజా కార్యక్రమాలు అమ్మవారు ఎన్నెన్నో చేయించుకుంది భక్తుల చేత. అలాగే ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు ఈ మధ్యలో రావడం, అమ్మవారికి వారాహి నవరాత్రుల మహోత్సవాలు అత్యంత వైభవంగా ఎంతో మంది దాతల యొక్క సహాయ సహకారములతో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజు నుంచి 15/7/2026 నుంచి 25/7/2026 వరకు వారాహి నవరాత్రులు. మరి 9 రోజులు కానీ తెల్లారితే 10వ రోజు శుక్రవారం అవడం చేత ఉద్వాహం చెప్పకూడదు కాబట్టి అమ్మవారికి ఇక్కడ 11 రోజుల పాటు ఏకాదశి దీక్షగా కార్యక్రమాలు సంకల్పాలు జరిగాయి. మరి ఈ రోజున అమ్మవారికి జరిగినటువంటి పూజా కార్యక్రమాలు ఉదయకాలంలో సుమారు ఒక 50 మంది చేత వారాహి అమ్మవారి యొక్క దీక్షామాల కార్యక్రమం జరిగింది. తదుపరి వారాహి అమ్మవారికి మొదటి అభిషేకంగా బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటలకి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో నదీ జలాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరిగింది. తదుపరి ఎంతో మంది దాతల యొక్క సహాయ సహకారములతో అలాగే దీక్షా దంపతుల చేత ముందుగా ఈ యొక్క వేదిక వద్ద విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, గోపూజా కార్యక్రమం చేసి ఇప్పుడు ఎంతో మంది ముత్తైదుల చేత ప్రతినిత్యం కూడా లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం సంకల్పం చేశాం. మరి మొదటి రోజు కూడా అమ్మవారి యందున్న భక్తితో ముత్తైదులు రావడం, వారి చేత కుంకుమ పూజా కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతోంది. అలాగే మధ్యాహ్నం 3:30 గంటలకి అగ్ని ప్రతిష్టాపన, లక్ష్మీ గణపతి హోమం, మహాలక్ష్మీ హోమం, శ్రీరుద్ర హోమ సహిత చండీ హోమ కార్యక్రమాలు, సాయంత్రం 6:30 గంటలకి ఏకకాలంలో అమ్మవారిద్దరికీ కూడా సప్తహారతులు కూడా ఇవ్వడం జరుగుతోంది. తదుపరి నీరాజన మంత్రోష్పాలు, చతుర్వేద స్వస్తి దర్బార సేవతో ఈ రోజు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడంతా కూడా భక్తులందరి చేత కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నాం. అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం ఎదురుగా ఉన్నటువంటి యాగశాలలో ఆ వారాహి అమ్మవారి యొక్క ఉపాసకులైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత మాత్రమే అమ్మవారికి ఇంకా చైతన్యం పెరగాలని, అమ్మవారి యొక్క చైతన్యం ద్వారా ఈ యొక్క గ్రామము, రాష్ట్రము, దేశాలు ఇంకా సుభిక్షంగా ఉండాలని భక్తులందరూ కూడా సర్వకాల సర్వావస్థతో కూడా అమ్మవారి అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి ఈ యొక్క విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతినిత్యము కూడా అమ్మవారి ప్రాంగణంలో అమ్మవారి యొక్క యాగశాలలో వారాహి మూలమంత్ర జపం, వారాహి మూలమంత్ర హోమాలన్నీ కూడా బ్రాహ్మణంగా అక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి ఇంతటి కార్యక్రమాలని కూడా ఎంతో వైభవోపేతంగా ప్రారంభించడం జరిగాయి. ఈ యొక్క కార్యక్రమాలకి అందరూ కూడా ధన రూపేణ, ధాన్య రూపేణ, వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించేవారు కమిటీ వారు రాసుకున్నారు, వారికి అందజేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో కూర్చునేటువంటి దంపతులు కానీ, అలాగే లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమంలో కూర్చునేటువంటి ముత్తైదులు కానీ ఈ యొక్క పూజా కార్యక్రమాలకు ఎటువంటి రుసువులు కూడా లేవు. కాబట్టి అందరూ కూడా గమనించి ప్రతినిత్యము కూడా ఇంతటి మహత్తర కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమాత్రే నమః. జై వారాహి మాతాకి. జంగారెడ్డిగూడెంలో సాయి బాలాజీ టౌన్షిప్ పార్క్ నందు 101 కోట్ల రూపాయల మంచినీటి పథకానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఏఐఐబి నిధులతో జంగారెడ్డిగూడెం మంచినీటి ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ఎర్రకలువ జలాశయం నుంచి ఇంటింటికి నీరు ఇవ్వడమే లక్ష్యంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు భారీ మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 101.16 కోట్ల రూపాయలతో మెగా ప్రాజెక్టును ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నిధులతో చేపడుతున్నట్లు తెలియజేశారు. మొత్తం అంచనా వ్యయం 101.16 కోట్లు కాగా ఇందులో 85.38 కోట్ల రూపాయలు పథకం నిర్మాణానికి, మిగిలిన 15.78 కోట్ల రూపాయలు 7 సంవత్సరాల పాటు నిర్వహణకు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి కేటాయించారు. ఎర్ర కాలువ నుంచి ఇంటింటికి కొలాయి నీరు అందుతుందని అన్నారు. కొంగువారిగూడెం వద్ద ఉన్న ఎర్ర కాలువ జలాశయం నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసిన అనంతరం పట్టణంలో ప్రతి ఇంటికి కొలాయి ద్వారా సరఫరా చేయనున్నారు. ఈ పనులను హైదరాబాద్ కు చెందిన సీవెట్ కంపెనీ చేపట్టిందని అన్నారు.
ఆగిన పనులు మళ్లీ ఊపందుకున్నాయని స్పష్టం చేశారు. 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకానికి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పీతల సుజాత శంకుస్థాపన చేశారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో కాంట్రాక్టర్స్ ముందుకు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పథకాన్ని రీఎస్టిమేట్ చేసి నిధులు పెంచి నేడు మళ్లీ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న జంగారెడ్డిగూడెం ప్రజలు ఈ పథకం ప్రారంభంపై హర్షం వ్యక్తం చేశారు. పథకం పూర్తయితే పట్టణానికి సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు, సీవెట్ కంపెనీ ప్రతినిధులు, స్థానిక కూటమి నాయకులు, పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, చిటిబైన రామలింగేశ్వరరావు, నంబూరి రామచంద్రరాజు, పెనుమర్తి రామ్కుమార్, దాసరి శ్యామసుందర్ శేషు, బొబ్బర రాజ్పాల్ కుమార్, మండవ లక్ష్మణరావు, గుమ్మడి ప్రసాద్, వలవల తాతాజీ, బీజేపీ నాయకులు తాటికొండ సుధాకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, మారిశెట్టి సత్యనారాయణ, చిట్రోజు తాతాజీ, మహంకాళి రాంబాబు, మానికల నాగేశ్వరరావు, వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీ శంకర్ లక్ష్మణరావు, నీరుకొండ రాము, ఇతర కూటమి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వేదిక మీద పెద్దలకి, వేదిక మీద ఉన్న కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే సాయిబాలాజీ టౌన్షిప్ స్థానిక నాయకులకి, ఇక్కడ వచ్చినటువంటి జంగారెడ్డిగూడెం సంబంధించిన ప్రజలందరికీ, పోలీసు వారికి, మీడియా మిత్రులకి అందరికీ నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి అందరూ తెలుసు, మనకి త్రాగునీటి సమస్య ఏ విధంగా ఉందో జంగారెడ్డిగూడెం టౌన్ లో మనందరం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. మనకి టౌన్ లో 11 వాటర్ ట్యాంక్స్ ఉన్నా కూడా కేవలం 2 వాటర్ ట్యాంక్స్ తోటే మరి జంగారెడ్డిగూడెం టౌన్ అంతా కూడా మరి వాటర్ సప్లై చాలా స్కేర్సిటీతో నడుస్తా ఉంది. మరి పెరుగుతున్న జనాభా చూస్తే, అలాగే మరి రీసెంట్ గానే జంగారెడ్డిగూడెం టౌన్ మరి గ్రేటర్ మున్సిపాలిటీగా అయింది. ఆదాయం పెరుగుతా ఉంది, జనాభా పెరుగుతా ఉంది, అలాగే అవసరాలు కూడా పెరుగుతా ఉన్నాయి. మరి ఏదైతే ఈ రోజు మనం శంకుస్థాపన చేసామో ఈ యొక్క సాయి బాలాజీ టౌన్షిప్ లో AIIB, ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా మరి ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్యూర్ వాటర్ చెప్పి అటు కేంద్రం అట్లాగే రాష్ట్ర సాయంతో, ఎంపీ గారి సహకారంతో మరి ఈ రోజున మనం ఇక్కడ ఈ రోజు శంకుస్థాపన మరి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ప్రాజెక్ట్ మొత్తం చూస్తే 100 కోట్ల పైగా మరి జంగారెడ్డిగూడెం టౌన్ లో డైరెక్ట్ గా ప్రాజెక్ట్ నుంచి మరి వాటర్ సప్లై ఇవ్వడానికి ఇదంతా కూడా మరి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. సాయి బాలాజీ టౌన్షిప్ తో కలిపి 5 మెయిన్ సెంటర్స్ లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ ని కన్స్ట్రక్ట్ చేసి మరి దాని నుంచి వాటర్ ని ప్యూరిఫై చేసి డైరెక్ట్ గా మీ ఇంటికే వాటర్ సప్లై, మీ యొక్క పంపులకి వాటర్ సప్లై వచ్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ మరి ఉపయోగపడతా ఉంది. మరి ఈరోజు చూస్తా ఉంటే ఈ యొక్క మెయింటెనెన్స్ కే, ఈ మోటార్ రిపేర్ కానివ్వండి, లేకపోతే పైప్ లైన్స్ కానివ్వండి, ఇవన్నీ మనకి 3 కోట్ల రూపాయలు కట్టాం. మరి ప్రభుత్వం మారింది. మరి వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్స్ కి నమ్మకం లేకపోయేసరికి ఎవరు కూడా ముందుకు రాలేదు. మరి అట్లాగే అభివృద్ధి కుంటుపడింది. అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా మరి వెనకాల ఉండిపోయింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు మరి మన రాష్ట్రానికి AIB లాంటి ప్రాజెక్ట్స్, అలాగే చింతలపూడి నగర పంచాయతీకి అమృత్ 2.0 కింద ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ సప్లై ఇచ్చే ఒక ప్రాజెక్ట్స్ ని మరి వారు మనకి ఇవ్వడం నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ యొక్క వాటర్ సప్లై దాదాపు 80 కిలోమీటర్లు మరి వరకు కూడా జంగారెడ్డిగూడెం టౌన్ అంతా కూడా కవర్ అవుతుంది. మరి 60 కోట్ల రూపాయలతోటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ముందుగా కన్స్ట్రక్ట్ చేసి, దాని తర్వాత మరి వాటర్ ప్యూరిఫై చేసి ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి మీ ఇంటికి డైరెక్ట్ వాటర్ సప్లై ఇవ్వడానికి మరి ఒక ప్రాజెక్ట్ ఉపయోగపడతా ఉంది. అలాగే మరి సాయి బాలాజీ టౌన్షిప్ తో పాటు ఇంకా 5 మెయిన్ సెంటర్స్ లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. మొత్తం చూస్తే జంగారెడ్డిగూడెం టౌన్ లో 1,30,00,000 లీటర్ల వాటర్ మరి ఈ యొక్క వాటర్ కెపాసిటీని స్టోర్ చేసుకుని మనకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తూ ఉంటుంది. మరి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ కిషోర్ చెప్తున్నారు, చాలా కాలనీస్ ఉన్నాయి మనకి, ఎస్సీ కాలేజ్ కానివ్వండి, బీసీ కాలేజ్ కానీ చూస్తే మరి వారికి డ్రింకింగ్ వాటర్ లేక బయట నుంచి వాటర్ తెచ్చుకోవడం కానివ్వండి, లేకపోతే వాటర్ ట్యాంక్స్ నుంచి తెచ్చుకోవడం కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటిదాకా. కానీ మరి రాబోయే నెలలో ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా మీరు బయటకు వెళ్లి కుళాయిల దగ్గర వాటర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి వాటర్ సమస్య అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్ గా మీ ఇంటికే మరి ట్యాప్ ద్వారా మరి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ మీ ఇంటికి వస్తుంది. కాబట్టి తప్పకుండా జంగారెడ్డిగూడెం టౌన్ లో ఈ యొక్క వాటర్ సమస్య, డ్రింకింగ్ వాటర్ సమస్య పూర్తిగా మరి పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే సీవెట్ వారు యొక్క కాంట్రాక్ట్ మరి వారికి వచ్చింది. సో వారు నన్ను అప్రోచ్ లాస్ట్ మంత్ 2 సార్లు మేము కూర్చొని మాట్లాడాం. చింతలపూడి విషయం చూసుకుంటే అక్కడ కూడా ఒక ఐ థింక్ 40-50 కోట్లతోటి అమృత్ 2.0 మరి వచ్చేపికి అక్కడ మరి స్టార్ట్ చేయబోతున్నాం. మరి నేను చెప్పేది ఒకటే, కాంట్రాక్టర్స్ కి మరి కొత్తగా రోడ్లు వేసుకుంటున్నాము, ఆల్రెడీ ఉన్న కరెంట్ లైన్లు ఉన్నాయి, మరి వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ డ్యామ్ కూడా మరి వారిదే బాధ్యత డిస్కస్ చేయడం జరిగింది. వారు కూడా ఒప్పుకున్నారు. అలాగే చింతలపూడి నగర పంచాయతీకి నుంచి ఎక్కడైతే జంక్షన్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ రోడ్ డ్యామేజ్ ఉంటే వాళ్ళు 1 week 10 days లో కూడా రీస్టోర్ చేసి చెప్పడం జరిగింది. దాంతో పాటు నేను కొన్ని వాళ్ళని
సంబంధించి కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ అడిగాను, వాళ్ళు కూడా అది చేస్తారు చెప్పడం జరిగింది. అలాగే సిబిట్ తో కూడా మరి టౌన్ సంబంధించి ఇటువంటి ఏమన్నా ఉంటే అవి కూడా మాట్లాడి జంక్షన్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ రోడ్ డ్యామేజ్ ఉంటే వాళ్ళు 1 week 10 days లో కూడా రిస్టోర్ చేసి చెప్పడం జరిగింది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ సమావేశం సాగింది. శాఖల వారీగా పురోగతిపై అధికారులు వివరించారు. మున్సిపాలిటీ ఆదాయం వ్యయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పన్నుల చెల్లింపులు, జీతభత్యాలు, మిగులుపై కమిషనర్ వెంకటరమణ వివరించినట్లు సమాచారం. పట్టణంలో చేపట్టబోయే పనులు, నిలిచి ఉన్న పనులు, పార్క్ అభివృద్ధి, మెప్మా రుణాలు, పథకాల పనితీరు, ప్రభుత్వ ప్రోత్సాహం, వీధి లైట్లు, పారిశుద్ధ్యంపై ప్రధానంగా అధికారులతో సమావేశం సాగినట్లు తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరే విధంగా చూడాలని కోరారు. ఈ సందర్భంగా అధికారుల సమీక్ష సమావేశ వివరాలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాకు వివరించారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో ఉదయం AIIB ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వారి సహకారంతో ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ని మరి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ప్రాజెక్ట్ 100 కోట్ల పైగా మరి ఖర్చు చేసి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి డైరెక్ట్గా డ్రింకింగ్ వాటర్ వచ్చే విధంగా రాబోయే 2 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు శంకుస్థాపన సాయి బాలాజీ టౌన్షిప్ లో చేయడం జరిగింది. మరి ఎర్రగాలువ జలాశయం నుంచి డైరెక్ట్ గా వాటర్ ని 5 మెయిన్ సెంటర్స్ లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి ఆ ట్యాంక్స్ నుంచి మరి డ్రింకింగ్ వాటర్ సప్లై హౌస్ హోల్డ్ కి ఇవ్వడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. మరి టోటల్ గా 80 kilometers లో ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ సప్లైని మరి చేసే విధంగా మరి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయబోతారు. అలాగే ఒక 60 కోట్లతోటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ముందుగా స్టార్ట్ చేసి దాని నుంచి ప్యూరిఫై చేసి వాటర్ ని హౌస్ హోల్డ్ కి డ్రింకింగ్ వాటర్ సప్లై ఇవ్వడానికి ఒక ప్రాజెక్ట్ యూజ్ అవుతుంది. 2019లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ మరి స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే మరి ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి డెవలప్మెంట్ వర్క్స్ చేయకపోవడం వల్ల మరి యొక్క ప్రాజెక్ట్ ని బ్యాక్ బర్నర్ లో పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో అట్లాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ రోజున మరి జంగారెడ్డిగూడెం టౌన్ లో ఈ యొక్క AIIB ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే మరి చింతలపూడి నగర పంచాయతీకి అమృత్ 2.0 కింద ఇంటింటికి త్రాగునీరు కూడా అది ఒక వారంలో అది కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. సో దీనివల్ల నగర పంచాయతీకి అలాగే మున్సిపాలిటీలో ఉన్న అందరికీ కూడా డైరెక్ట్ గా డ్రింకింగ్ వాటర్ సప్లై జరుగుతుంది. ఇంకా దీంతో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కానీ బయటకు వెళ్ళి మరి కుళాయి దగ్గర పట్టుకోవడం కానీ లేకపోతే వాటర్ ట్యాంక్స్ కానీ ఇలాంటి ఏం లేకుండా 24 hours డ్రింకింగ్ వాటర్ సప్లై ఉండేలాగా ఇక ప్రాజెక్ట్ యూజ్ అవుతుంది. చింతలపూడి నగర పంచాయతీకి దాదాపు 40 కోట్లతోటి అమృత్ 2.0 కూడా అది స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఈ రోజు మార్నింగ్ సాయి బాలాజీ టౌన్షిప్ లో ఏదైతే మరి AIIB స్టార్ట్ చేసామో అక్కడ 900 kiloliters వాటర్ మరి అక్కడ ఓవర్ హెడ్ లో స్టోరేజ్ కెపాసిటీ దానికి ఉంటుంది. అట్లాగే మిగతా 4 సెంటర్లు కూడా ఇలాంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కడతారు. టోటల్ గా 1,30,00,000 మరి వాటర్ కెపాసిటీని యొక్క ఓవర్ ట్యాంక్స్ లో స్టోర్ చేయడానికి మరి ఇవి యూజ్ అవుతాయి. మరి దాని తర్వాత మరి ఈరోజు మున్సిపాలిటీ రివ్యూ కాంప్రహెన్సివ్ డిస్కషన్ కమిషనర్ తోటి అలాగే మరి ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తోటి శానిటేషన్, పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్ అట్లాగే మెప్మా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ తోటి మరి మున్సిపాలిటీ సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ కానివ్వండి లేకపోతే ఆన్గోయింగ్ వర్క్స్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క ప్రాపర్టీ ట్యాక్స్ విషయం కానివ్వండి, లేకపోతే VLTs కానివ్వండి, BPS కానివ్వండి, అలాగే మ్యూటేషన్స్ కానివ్వండి, వీటన్ని మీద కూడా మరి కాంప్రహెన్సివ్ రివ్యూ చేయడం జరిగింది. ఈ విషయంలో కూడా మరి నేను కొన్ని రిపోర్ట్స్ అడిగాను. మరి డీటెయిల్ రిపోర్ట్స్ కూడా నాకు సబ్మిట్ చేస్తారని చెప్పడం జరిగింది. మరి జంగారెడ్డిగూడెం గ్రేటర్ మున్సిపాలిటీ అయినందుకు అందరూ సంతోషిస్తున్నారు. దీంతో పాటు జనాభా పెరగడం అట్లాగే మరి కమర్షియల్ కూడా ఇది స్కేల్ అప్ అవుతా ఉంది. దీని అన్ని దృష్టిలో పెట్టుకొని మరి టౌన్ యొక్క డెవలప్మెంట్ విషయంలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా విజిలెంట్ గా ఉండి పనిచేసి
ప్రజలకి మరి అటు బేసిక్ ఫెసిలిటీస్ అట్లాగే డెవలప్మెంట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఈ రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లాగే మరి ఈచ్ డిపార్ట్మెంట్ వారు చేసే రోజువారీ కార్యక్రమాలు అలాగే నేను అడిగిన రిపోర్ట్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని నేను డీటెయిల్ గా స్టడీ చేయాల్సిన ఉంది. అవి ఫర్దర్ గా స్టడీ చేసి మరి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా కమిషనర్ కానీ లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ ని నేను వివరణ అడుగుతాను. అట్లాగే మెప్మా సంబంధించి ఏదైతే మరి 52 గ్రూప్స్ కి 9,40,00,000 రూపాయలు మరి కూటమి ప్రభుత్వం ఇచ్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి మరి ఫైనాన్షియల్ సస్టైనబిలిటీకి ఇచ్చిన డబ్బులు కూడా వాటి ఒక రిపోర్ట్స్ కూడా అడగడం జరిగింది. మరి ఎటువంటి వ్యాపారాలు పెట్టుకున్నారు, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, అది కాన్స్టిట్యుయెన్సీ జీడిపి కానీ లేకపోతే పర్ క్యాపిటల్ ఎంత యాడ్ అవుతుంది, ఇవన్నీ కూడా మరి ఏదైతే మరి స్వర్ణాంధ్ర 2047 మిషన్ ఉందో, వికసిత్ భారత్ 2047 మిషన్ ఉందో వాటికి మన కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తున్న విషయంపై కూడా మరి క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీని మీద మనము ఈ యొక్క మెప్మా ద్వారా ఎంతమందికి మరి ఉపాధి ఇచ్చి అట్లాగే మరి మున్సిపాలిటీకి రెవెన్యూ వస్తుంది ఆ విషయం కూడా మరి మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉడా నుంచి చూస్తే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి ఒక 5 కోట్ల రూపాయలు మరి మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో మనకి ఉడా నుంచి 2.5 CR రావడం జరిగింది క్రోడ్స్. 15th ఫైనాన్స్ నుంచి 1.5 కోటి మరి రావడం జరిగింది. అది అన్టైడ్ బడ్జెట్ అది. అలాగే 1 కోటి రూపాయలు మరి టైడ్ బడ్జెట్ వచ్చింది. 1 కోటి రూపాయలు కంప్లీట్ గా మరి డ్రింకింగ్ వాటర్ కే మరి యూటిలైజ్ చేయాలి. కాబట్టి ఈ యొక్క 5 కోట్ల రూపాయలు మరి కూటమి నాయకులు కార్యకర్తలు కూర్చొని ఆయా వార్డులకు సంబంధించి మరి ఎటువంటి మరి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ అట్లాగే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే పార్క్స్ కానీ ఈ కాంపోనెంట్స్ ఎక్కడెక్కడ కావాలి, మరి ఏవి చేస్తే మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా బాగుంటుంది. అలాగే మరి రాబోయే లోకల్ బాడీస్ లో కూడా మరి మనం చేసిన డెవలప్మెంట్ చూపించుకోవాలి. కాబట్టి మరి నేను కూటమి నాయకులు మరి వారు చెప్పడం జరిగింది. ఈ రోజు సాయంత్రం కల్లా లేకపోతే రేపటి కల్లా ఈ యొక్క 5 కోట్ల డెవలప్మెంట్ వర్క్స్ ని మరి వార్డ్స్ కి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారో వారు రిపోర్ట్ ఇచ్చినట్లయితే నేను దాన్ని రివ్యూ చేసి ఏమైనా చేంజెస్ ఉంటే ప్రయారిటైజ్ చేసి మరి కమిటీకి పంపిస్తాను. నెక్స్ట్ వాళ్ళు దాన్ని అప్రూవల్ చేసి పైకి పంపిస్తే తప్పకుండా మన యొక్క 5 crores ని మన టౌన్ డెవలప్మెంట్ కి వాడుకోవడానికి సహకారం ఉంటుంది. కాబట్టి మరి మనకి ఈ యొక్క ఫండ్స్ ఇచ్చిన మన మినిస్టర్ నారాయణ గారికి, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మరి రాబోయే రోజుల్లో తల్లికి వందనం కూడా మరి ఈ ప్రభుత్వం ఇవ్వబోతోంది లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఈ రోజు ప్రోగ్రామ్స్ లో సపోర్ట్ చేసిన కూటమి నాయకులకి, కార్యకర్తలకి, పోలీస్ వారికి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. ఆదివాసీ సంక్షేమ చట్టాలను అమలు చేయాలని, గిరిజనుల సాగులో ఉన్న కొండ పోళ్లకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బొట్టాయిగూడెం మండలం ITDA-PO కార్యాలయం వద్ద ఏజెన్సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా ప్రదర్శన చేశారు. ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు కుందం రామారావు మాట్లాడుతూ 1/70 చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో భూస్వాములు, పెత్తందారులు వేసిన పిటిషన్ పై 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు న్యాయవాదులను నియమించి ఆదివాసీ హక్కులను పరిరక్షించాలని, పోలవరం మండలం ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ గత 30 సంవత్సరాలుగా సాగులో ఉన్న గిరిజన రైతులకు ప్రభుత్వం హక్కులు కల్పించడం లేదని, వెంటనే సాగు నమోదు చేసి హక్కులు కల్పించాలని, ఆదివాసీ సంక్షేమ చట్టాలైన 1/70, 40/96, 2006 అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలని, గిరిజనేతరులకు ఉన్న సెటిల్మెంట్ ఆర్డర్లను రద్దు చేయాలని, ప్రగడపల్లి పంచాయతీలో సర్వే నెంబర్ 169లో గల భూమిలో వెంకటరెడ్డిగూడెం, రామన్నపాలెం, గుంజవరం గ్రామాలకు చెందిన 55 మంది గిరిజనులకు హక్కులు ఉన్నాయని, ఈ భూమి రాయుడు చెరువుకు ఆనుకుని ఉండటంతో ముప్పులకు గురవుతుందని, ప్రభుత్వం తక్షణమే ఈ ముంపును నివారించి గిరిజన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు జిల్లా 213A రీజియన్ 2లో డాన్ టు డస్క్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని IPC గుడిమెట్ల యుగంధర్ తెలియజేశారు. వాసవి క్లబ్ గోల్డ్, వాసవి క్లబ్ వనితా గోల్డ్ ఆధ్వర్యంలో వేరువేరుగా 7 సేవా కార్యక్రమాల నిర్వహణకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. జంగారెడ్డిగూడెం రాజారాణి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న భగవాన్ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి సేవా కేంద్రం వద్ద సిమెంట్ బల్లను IPC సభ్యులు గుడిమెట్ల యుగంధర్, కాటేపల్లి శ్రీనులచే రిబ్బన్ కట్ చేయించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రీజియన్ 2 చైర్మన్ మామిడి సురేష్, సెక్రటరీ మందనపు మనోజ్, జోన్ చైర్మన్ కాటేపల్లి రుద్రయ్య, సీనియర్ సభ్యులు సౌస శ్రీనివాసరావు, వాసవి క్లబ్ గోల్డ్ వనిత అధ్యక్షులు భూమా విజయ, సెక్రటరీ పద్మ, కోశాధికారి దూబకుంట్ల నాని, వాసవి క్లబ్ గోల్డ్ అధ్యక్షులు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, సెక్రటరీ తాటికొండ పుష్కర్, కోశాధికారి దారం మహేష్ కుమార్ పాల్గొన్నారు. క్యాటరింగ్ నిర్వాహకులు గోమా శ్రీధర్ గోశాలలో గోవులకు దానా పంపిణీ చేశారు. అదేవిధంగా ఎంపీయూపీ స్కూల్ నందు మహానీయుల విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. ఉత్తమ విద్యార్థులను సాలువాతో సత్కరించారు. మెడికల్ కిట్ ను ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ నెంబర్స్ ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నిత్యం పనిచేస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ రోజు ఇంటర్నేషనల్ వాసవి క్లబ్స్ నుంచి డాన్ టు డస్క్ ప్రోగ్రాంలో జంగారెడ్డిగూడెం గోల్డ్ క్లబ్ అండ్ జంగారెడ్డిగూడెం వనితా గోల్డ్ రెండు క్లబ్లు కలిసి ఇవాళ డాన్ టు డస్క్ ప్రోగ్రాంలో 7 ప్రోగ్రాంలు చేయడం జరిగింది. ఆ 7 ప్రోగ్రాంలు మరి చాలా సక్సెస్ఫుల్గా 2 క్లబ్లు వాళ్ళు చేశారు. వాళ్ళని ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నా పేరు గుడిమెట్ల యుగంధర్, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ జంగారెడ్డిగూడెం. వాసవి అండి. ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు డాన్ టు డస్క్ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ వాసవి గోల్డ్ వనిత వారు 7 సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందండి. వారిని అభినందించడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్డులో హైస్కూల్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో బుధవారం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ప్రతి వారంలో భాగంగా బుధవారం అన్నప్రసాద వితరణ చేపడుతున్నట్లు నిర్వాహకులు కానూరి శ్రీనివాసరావు తెలియజేశారు. భగవంతుని అనుగ్రహంతో భక్తుల సహకారంతో సుమారుగా 1200 మందికి అన్నదానం అందించామని తెలిపారు. అన్నప్రసాద వితరణకు సహకారం ఇచ్చిన వారికి ఆర్థికంగా ఎంత వచ్చినప్పటికీ మిగిలిన ఖర్చులు కమిటీ సభ్యులందరూ కలిసి వేసుకుని విజయవంతంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నట్లు తెలిపారు. సుమారుగా నెలకు 7,000 నుంచి 10,000 మంది వరకు అన్నప్రసాదం అందించే మహా అదృష్టాన్ని భగవంతుడు తమకు అందించడంపై నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక నిస్వార్థ స్వచ్ఛంద సేవా సంస్థ అన్నప్రసాద వితరణ కమిటీ సభ్యులు భారీగా పాల్గొన్నారు. జై వరసిద్ధి విఘ్నేశ్వర స్వామికి. అన్నదాత 2 కాళ్ళకి అద్దుకొని
స్వామివారికి నివేదంగా జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం గ్రామంలో సొసైటీ చైర్మన్ గంధం గోపాలకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 9వ స్థానంలో శ్రీనివాసపురం సొసైటీ రావడంపై ఆ సొసైటీ అధ్యక్షులు సెక్రటరీలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సొసైటీలో ఏర్పాటు చేసిన అభినందన సభకు రైతులు, సొసైటీ కమిటీ సభ్యులు భారీ స్థాయిలో హాజరయ్యారు. ఏలూరు జిల్లాలో శ్రీనివాసపురం సొసైటీ ఆడిట్ లో మొదటి స్థానంలో వచ్చిన సందర్భంగా సొసైటీ సెక్రటరీ ఎలికే సర్వేశ్వరరావు సేవలను పలువురు కొనియాడుతూ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ తాలూరి వెంకటేష్, డైరెక్టర్ పండు, మాజీ అధ్యక్షులు పోల్నాటి బుచ్చిరాజు, మాజీ అధ్యక్షులు ఎలికే తాతారావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎలికే ప్రసాదరావు, ఆకుల ధర్మరాజు, తన్నీరు రామకృష్ణ, ఎలికే రెడ్డి నాయుడు, పెప్పర లక్ష్మణరావు, సొసైటీ స్టాఫ్ పాల్గొన్నారు. అధ్యక్షులు వారు, సెక్రటరీ వారు, ఈ రోజు వరకు స్టాఫ్ అందరూ కూడా ఎంతో కష్టపడి మన జిల్లా ఏలూరు జిల్లాలో ప్రథమ స్థానం, రాష్ట్రంలో 9వ స్థానం సాధించి సందర్భంగా మనం మన స్టాఫ్ కి, సెక్రటరీ గారికి సత్కారం. దేశంలో కార్పొరేట్ల లాభాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతాంగాన్ని లూటీ చేస్తున్నారని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి కృష్ణన్ తీవ్రంగా విమర్శించారు. ఏలూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కృష్ణన్తో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ సూర్యనారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజు కృష్ణన్ మాట్లాడుతూ దేశంలో రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పనిచేస్తూ రైతుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరిస్తున్నాయని విమర్శించారు. అభినందన తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే మహాసభ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేయాలని ఉద్దేశంతో ఈ అభినందన సభ ఏర్పాటు చేసి వచ్చిన వ్యక్తులందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేస్తూ ఈ సభని ప్రారంభిద్దాం. అందరికీ ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఇది. ఎందుకంటే అందులో ఎండల్లో కూడా 2 నెలలు గ్రామాలు తిరిగి అనేక మీటింగులు పెట్టి వ్యవసాయం గురించి చాలా గ్రామాల్లో చర్చ జరిపి వారందరినీ కూడా అసలు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఆలోచనలు ఏంటో కూడా వాళ్ళకి తెలియజేయడానికి ఇది సందర్భంగా ఉపయోగపడింది అనుకున్నాను. రాష్ట్రం నుంచి దాదాపు 400 మంది దాకా డెలిగేట్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా జరిగాయి. ఎందుకంటే సహజంగా పబ్లిక్ మీటింగ్, ర్యాలీ ఇట్లాంటివి చెప్పి వదిలేస్తాం. కానీ కమిషన్ల మీద సమస్యల మీద, వ్యవసాయ రంగంలో సమస్యల మీద 7 కమిషన్లు వేసి ఆ 7 కమిషన్లకి మొత్తం డెలిగేట్స్ అందరూ కూడా 2 గంటల పాటు చర్చించుకొని అనేక తీర్మానాలు చేశారు. అక్కడ పంటల వారికి కూడా 15 పంటల వచ్చిన రైతులందరూ కూడా 15 పంటల్లో ఉన్నారు ప్రధానంగా. వారందరూ పంటల వారికి కూడా మళ్ళీ కూర్చొని 2 గంటలు కూర్చొని ఆ రకంగా ఆ పంటలో వస్తున్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ఏంటి, ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వంలో 4 మంత్రులకి ఇక్కడ జరిగిన తీర్మానాలని, విషయాల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వ్యవసాయాన్ని వదిలేసి మాకు సంబంధం లేదు, బిడ్డలు అనాథలైతే ఎలా అయిపోతుందో ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలేసిన తర్వాత వాళ్ళ దగ్గర రైతులంటే అనాథలైపోయి వ్యవసాయాన్ని పట్టించుకునే వాళ్ళ యొక్క క్రమం తయారైపోతుంది. 65% వ్యవసాయం మీద ఆధారపడిన కూలీలు, కౌలు రైతులు ఒక తీవ్రమైనటువంటి సంక్షోభాలకు పెట్టడానికి సిగ్నల్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ పామాయిల్ రైతులు ఉన్నారు. ఆ విషయం పాత అయిపోయినాయి, 20 ఏళ్ళు అయిపోయింది. వాటిని మార్చమని రైతులు అడుగుతున్నారు. దానికి కొంత డబ్బు కూడా ఉంది. ప్రభుత్వం ఏం చేయాలి? కొత్త విషయాలు పెట్టి కొత్త రికవరీ బాగా వచ్చేది చేసి తెలంగాణ కన్నా ఇంకా కొంత బెటర్గా ఉందని చెప్పి అనిపించే పని చేయాలి. ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది అంటే అర్థం ఏంటి? కొత్త మిషనరీ పెట్టి కొత్త రికవరీ పెంచి ఆ పామాయిల్ రైతాంగాన్ని ఎలా రాసేది? రక్షిద్దామని కాదు, అసలు ఆ బాధ్యతల్లోకి లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచిన జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం సొసైటీ చైర్మన్ గంధం గోపాలకృష్ణ, సెక్రటరీ ఎలికే సర్వేశ్వరరావును సత్కరించిన రైతులు.
జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ వనితా గోల్డ్ వాసవి క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో విజయవంతమైన డాన్ టు డస్క్ సేవా కార్యక్రమాలు పాల్గొన్న ఐపీసీలు గుడిమెట్ల యుగంధర్ కాటేపల్లి శ్రీనివాసరావు. తాగునీటి కొరత నివారించేందుకు ఎర్రకలువ జలాశయం నుంచి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం పద్మ థియేటర్ ఎదురుగా ఉన్న వారాహి అమ్మవారి ఆలయంలో ప్రారంభమైన ఆషాఢ ఉత్సవాలు అమ్మవారి మాలలు ధరించిన భక్తులు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం తీరని లోటన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. వార్తలు సమాప్తం. నమస్కారం.